కరించారు. రేవంత్ రెడ్డిని మీరు ఫాలో అవుతున్నారా? రేవంత్ రెడ్డి అనే చవటని నేను కాదు, ఈ రాష్ట్రంలో ఎవడు కూడా పట్టించుకోవట్లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పాపం సినిమా యాక్టర్లు కూడా ఎవరికైతే బెనిఫిట్ షోలు ఇచ్చిండో వాళ్ళకు కూడా నేను పేరు గుర్తుంటలేదు. చెప్తాప్పుడు ఏం చెప్తాం, చాలా బాధలు ఉన్నాయి ఆయనకి. ఆయన ముఖ్యమంత్రిగా నాకు తెలిసి వాళ్ళ అధిష్టానం కూడా గుర్తిస్తుందో లేదో తెలియదు నాకు. కేవలం బ్యాగులు మోసే బ్యాగ్ మ్యాన్గా చూస్తున్నారేమో కానీ అంతకంటే ఎక్కువ సినిమా లేదు. ఈయన చరిత్రలో ఒక ఫుట్ నోట్ కింద మిగిలిపోతాడు తప్ప, ఒక అత్యంత అసమర్థుడు ఆయన ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు తప్ప ఇంకోటి కానీ. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. లగచర్ల ఇన్సిడెంట్ అందుకే చేశారు, దిల్వార్పూర్ ఇన్సిడెంట్ అందుకే చేశారు. మీ కుట్రపూరితంగానే మీరే అన్నారు కదా, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా కుట్రపూరితంగా ఫుడ్ పాయిజన్ చేశారు. ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుంది. దానికి ఆద్యుడు కేటీఆర్, ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ జరుపుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. రమేష్ గారు, నిజానికి ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? ఏడాది కాలం వాళ్ళకు సమయం ఇచ్చారు. ఇవన్నీ కూడా కుట్రపూరితంగా జరుగుతున్నాయా లేదా? మీరు ఒక సెకండ్ కింద మీరే అన్నారు కదా ఎజెండా ఆయన సెట్ చేస్తున్నాడని. మరి ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు ఎజెండా మేము సెట్ చేస్తున్నామని. మేము ఎక్కడ చేస్తున్నాము? లగచర్లలో జరిగిన దానికి మాకేం సంబంధం? అది కొడంగల్ రైతులకి రేవంత్ రెడ్డి కుటుంబానికి మధ్యన పంచాయతీ. 9 నెలల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈ సన్నాసులు పట్టించుకోలేదు. అధికారులు పోతే నిరసన చెప్పారు. మాకేం సంబంధం? దిలావర్పూర్లో అక్కడ కూడా 5-6 నెలల నుంచి గొడవ చేస్తున్నారు, పట్టించుకోలేదు. ప్రభుత్వం మూటలు మోసే పనిలో బిజీగా ఉంది, బ్యాగులు పంపే పనిలో బిజీగా ఉంది. పట్టించుకోకపోతే ప్రజలు తిరగబడ్డారు, రోడ్ ఎక్కారు. మాకేం సంబంధం? గురుకుల పాఠశాలలు అద్భుతంగా 1000 గురుకుల పాఠశాలలు కేసీఆర్ గారు పెడితే కనీసం ఆ పిల్లలకు బువ్వ కూడా పెట్టలేని దుర్మార్గ పరిస్థితిలో వీళ్ళున్నారు. ఎందుకు? ఆ మెస్ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తలేరు. అది మా తప్ప? మేము గవర్నమెంట్లో ఉన్నామా? ప్రభుత్వాన్ని నడపరాక ముఖం బాగాలేక అద్దం బలగొట్టినట్టు ఏం దరిద్రం ఇది నాకు అర్థం కాదు. ఆఖరికి మిషన్ భగీరథ మంచి లీయలేని పరిస్థితి. కరెంటు మేము పూర్తి స్థాయిలో సెల్ఫ్ సఫిషియెంట్ స్టేజ్ దాటి సర్ప్లస్ స్టేజ్లో వీళ్ళకి అప్పచెప్తే కరెంట్ ఇవ్వలేని దుస్థితి. ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? ఇవన్నీ మేము చేస్తున్నామా? నేనేమంటా బ్రదర్, ఎజెండా సెట్టింగ్ ఆయనే చేస్తున్నట్టే కదా మీరు. మరి ఇవన్నీ మళ్ళీ మాకెట్లా వస్తుంది? ఈ క్రెడిట్ అంత రాదు కదా. కానీ మీరు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టగానే అశోక్ నగర్లో గ్రూప్ 1 ఉద్యోగులు రోడ్డెక్కుతారు. అదేవిధంగా తెలంగాణ తల్లికి సంబంధించిన అంశం రాగానే మీరు ఇంకొక దగ్గర తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తారు. ఆయన కాంగ్రెస్ తల్లిని పెట్టి ఎంత సిల్లి పనులు చేసినా నేను మోహన్ బాబు గారి డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. ఆశా వర్కర్లు బయటకు వస్తున్నారు. మీరు